నిజంగా సీరియస్ పాలిటిక్స్ వాళ్ళకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేరు. అటువంటి రాజకీయ నాయకత్వం కూడా ఇక్కడ లేదు. వాళ్ళు ప్రజల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పార్టీ శ్రేణులను కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు చూశారు 2 months క్రితం నేను చెప్పాను, ఎవరెవరైతే రాజకీయంగా అధికారాన్ని ఆశించి బీజేపీ ద్వారా ఏమైనా అవుతుందేమో అని ఆశపడిపోయిన వాళ్ళందరూ కూడా రిటర్న్ వాళ్ళ పార్టీలకు వెళ్ళిపోతారు, లేదంటే ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకుంటారని చెప్పినాను. లీవింగ్ 1 or 2 మీరు ఇవాళ చూస్తే అందరూ కూడా వాళ్ళ మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే ఏంటి, బీజేపీ డజంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ ఫోకస్ ఫర్ ద తెలంగాణ స్టేట్. ఓ పర్స్పెక్టివ్ లేదు, పద్ధతి లేదు. కేంద్రంలో అధికారం ఉంటే ఇక్కడ ఒక మంత్రి 4 ఎంపీలు ఉంటే ఈ రాష్ట్రానికి ఏమీ చేసింది లేదు. అటువంటి రాజకీయ పార్టీలు ఎవరు ఉండాలని కోరుకుంటారు? మరి అలా అనుకుంటే బీఆర్ఎస్ ఇన్నాళ్ళుగా అధికారంలో ఉంది. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మీరు మీ పార్టీని వదిలేసేసి మరి బయటకు వెళ్ళారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయారు. ఎవరు బయటకు వెళ్ళారు? తుమ్మల నాగేశ్వరరావు గారిని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. వారు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే పిలిచి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే నాకు కాన్స్టిట్యున్సీ కావాలంటే పాలేరులో మొత్తం శ్రేణులు రాష్ట్రంగా కదిలిపోయి వారిని గెలిపించారు. మొత్తం ఖమ్మం జిల్లా ఐక్యఛత్రపాతం చేశారు. వారు చెప్పిన పని అంతా చేశారు. ఆ తర్వాత ఎలక్షన్స్లో పార్టీ ఒక ఖమ్మం తప్పితే అన్నీ ఓడిపోయింది. స్వయంగా ఆయన ఓడిపోయారు. ఇంకా ఏం చేయాల్సి ఉండే? రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా ముఖ్యమంత్రి పదవి ఉండే కదా, దానికి అర్హులు ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళం కానీ చాలా మంది రాజకీయాల్లో యువకులు కానీ మిగతా వాళ్ళు పైకి రావాలనుకునే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, త్యాగం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఎవరికి రాని అవకాశాలు మీకు వచ్చాయి. అయినా ఇవాళ పార్టీని వదిలిపెట్టి మీరు ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ ఉన్నారు. అది వారి విజ్ఞతకు వదిలేయాలి. కాబట్టి అక్కడ వేరు, ఇక్కడ వేరు. ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఒకసారి అవకాశం రాలేదు, ఈసారి అవకాశం వచ్చి ఉండేదేమో కదా. వై వర్ యూ సో యూనో మరి ఆయన ఒప్పించపోయారు అప్పుడు? అంటే ఇప్పుడు ఒకటి వ్యక్తుల నిర్ణయాలని కొంతమేరకు ఎవరైనా ప్రభావితం చేయగలుగుతారు కానీ పూర్తి స్థాయిలో ఎవరు ప్రభావితం చేయలేరు కదండి. దట్ ఈస్ దేర్ ఓన్ వాళ్ళ యొక్క మార్గం వాళ్ళు ఎంచుకుంటారు అంతే. కొంతవరకు ఎవరైనా చెప్పగలుగుతారు సరైన మార్గం. నేనేమంటున్నా అంటే కిషోర్ గారు ప్రజలు సీనియారిటీ జూనియారిటీ నిర్వహించేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఎందుకు కాదంటే ఖమ్మంకి సంబంధించి 10 నియోజకవర్గాల్లో ఆయన 8 నియోజకవర్గాల్లో గెలుస్తామని అహంకారంతో కూడినటువంటి మాటలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేట్ తాకనివ్వను, ఇవన్నీ కూడా ఏంటంటే ఆలోచన విధానము సరైన పద్ధతి ఉన్న నాయకులు ఎవరు మాట్లాడరు. అహంకారంతో ఉన్న నాయకులు మాట్లాడతారు. నీవేమన్నా 10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నావా, గతంలో 10 నియోజకవర్గాలు గెలిపించావా, ఇవి అంటే గతంలో నేను ఎంపీకి గెలిచాను కదా, ఎంపీకి గెలిస్తే అప్పుడున్న పరిస్థితులు వేరు. మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు, మీకు సరైన ప్రాధాన్యత దక్కింది. తర్వాత మీ సొంత విషయాల కోసం మీరు బయటకు వెళ్ళారు. అంత మాత్రాన అహంకారపూరితమైన మాటలు మాట్లాడితే ప్రజలు విశ్వసించరు. ఇవాళ పాలేరులో కూడా కందాల ఉపేందర్ రెడ్డి గారు పూర్తి స్థాయి సమయం ఇచ్చి పనిచేసినారు. ఎప్పుడైనా ప్రజలను మీరు ఎంత పెద్ద స్థాయి నాయకులను చూడరు, మీరు ప్రజల్లో ఉన్నారా లేదా, వాళ్ళ అవసరాలు తీర్చారా లేదా అని. మీరు చూడండి పాలేరులో ఒక అద్భుతం జరగబోతా ఉంది. ఈ హైప్ అంతా పోతుంది శ్రీనివాస్ రెడ్డి గారిది, ఉపేందర్ రెడ్డి విజయం సాధిస్తారు. నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఆ కాన్స్టిట్యున్సీకి మన ఊరు మనబడి పథకంలో భాగంగా నేను కూసుమంచికి వెళ్ళాను, పాలేరుకి వెళ్ళాను, 2-3 గ్రామాలకు వెళ్ళాను. అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఫీలింగ్ వేరు, వీళ్ళు క్రియేట్ చేసే హైప్ వేరు. ఎందుకనంటారు? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే హైప్ క్రియేట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకెందుకు వచ్చింది? మీరు అసలు వదులుకోవటం ఏంటనేది ఇక్కడ ఏమండి. నిజంగా ఒకసారి మీరు ఆలోచిస్తే కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మిగతా కొంతమంది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి నాయకులు కానీ ఇక్కడ మాకున్న తలసాని శ్రీనివాసరావు గారు, పద్మారావు గౌడ్ గారు, ఇటువంటి నాయకుల యొక్క అనుభవంతో పోలిస్తే, ప్రజా జీవితంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్తో పోలిస్తే, మా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, లేకపోతే అక్కడ ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ దేవర్ ఇంటూ వాళ్ళ జీవితం మొత్తం ప్రజల్లో కేటాయించారు. ప్రజా జీవితంలో ఉన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది ఆయా ప్రాంతాల అభివృద్ధిలో. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ దేర్. ఓకే, కాబట్టి ఎక్కువ మేము పెద్దోళ్ళని చేసి మాడే అవసరం మాకు లేదు. ఖమ్మంలో ఏం జరిగింది, పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరానికి ఏం చేశారు, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లా సంక్షేమం చివరి దానికి భద్రాచలం దాకా కూడా వెళ్ళింది, ఎట్లా పోడు భూములు ఉన్నటువంటి ప్రజలకు పంచారు, ఎట్లా ఆ నగరాలను అభివృద్ధి చేశారు, ఇవన్నీ ప్రజల గమనంలో ఉన్నాయండి. దళిత బంధు విషయంలో చాలా అవినీతి జరిగింది. చాలా రకంగా అందరికీ అందకుండా ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకి మాత్రమే, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే, గ్రామాల్లో వాళ్ళకి మాత్రమే కట్టబెట్టారు అని చెప్పి కిషోర్ గారు, అసలు దళిత బంధు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. అది అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ప్రోగ్రామ్ ఒకవైపు అయితే ద కైండ్ ఆఫ్ మనీ వాట్ ఆనరబుల్ సీఎం హాస్ డిసైడెడ్ టు గివ్, 10 లక్షల రూపాయలు ఓ దళిత కుటుంబానికి ఇచ్చి వాళ్ళని వ్యాపారస్తులను చేయాలి, వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక్క రోజులో అయిపోయేది కాదండి. మీరు కేసీఆర్ గారి యొక్క దృక్పథాన్ని
అర్థం చేసుకోగలగాలి. Okay. మీరు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అది ఒక రోజుతో అయిపోవాలి, 3 monthsలో అయిపోవాలి, 6 monthsలో అయిపోవాలి, సాధ్యమవుతుందా? అట్లా అయ్యి ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు అందరూ పేదవాళ్ళకి ఇల్లు కట్టించేసి ఉండాలి కదా. 65 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ 2014 వరకు కూడా 18,000 కుటుంబ గ్రామాలకి ఈ దేశంలో కరెంట్ లేదు కదా. నేనేమంటున్నా అంటే అన్ని నదుల మీద అనుసంధానంగా ఉండే బ్రిడ్జిలు రావాల్సి వచ్చే ఉండే కదా. కాబట్టి ఇవన్నీ మాటలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదు కదా, రైతులకు ఉచిత విద్యుత్ పూర్తి స్థాయిలో లేదు కదా, పవర్ హాలిడేలు ఉండే కదా. మరి మీరంతా బ్రహ్మాండంగా చేసి ఉండేవాళ్ళు కదా. దళిత బంధు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి పథకం, ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ప్రతి బడ్జెట్లో కొన్ని వేల మందిని కేటాయించుకుంటారు, అది ఒక నిరంతరంగా చేసుకుంటూ పోతారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇవాళ బాగుపడుతున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్షాలు ఏం చేస్తూ ఉన్నారు? దళిత బంధు ఇచ్చారా? దళిత బంధు ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ ఇంత పెద్ద మాటలు మాట్లాడే ఏ ప్రతిపక్ష పార్టీలైనా కానీ, కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ, వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో రైతు బీమా ఉందా? ఇవాళ మా మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల బీమా కేసీఆర్ ధీమా ఇవ్వబోతున్నారు. వాళ్ళు 6 సూత్రాల్లో ఇప్పుడు ఇస్తామని అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే మేము ఆల్రెడీ ఇచ్చున్నాం కదా. 1,00,000 మంది రైతులు భగవంతుని దయలేక చనిపోయారు పోయినా ఈ రైతు బీమా ప్రవేశపెట్టిన తర్వాత. వాళ్ళందరి కుటుంబాలు బాగుపడ్డాయి కదా. అంటే ఈ ఆలోచన దృక్పథం ఎవరికి ఉంది అని అడుగుతున్నా నేను.